పట్టుకున్నారు ఆ పదార్థాలని, పేలుడు పదార్థాలని. కానీ అంతకంటే పెద్ద ఎత్తున ఇంకా దొరకాల్సింది ఉంది అంటూ తెలుస్తోంది. బట్ బీ కేర్ఫుల్, యు ఆర్ నాట్ సేఫ్ ఎనీమోర్, నాట్ ఎనీమోర్. మసూద్ అజర్ కుట్రతో రగిలిపోతున్నాడు మన మీద. మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకోవడానికి దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఢిల్లీ అనేది అనుకోకుండా జరిగింది. నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్. అనుకోకుండా జరిగితేనే 12 మంది 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, ఎంతోమంది శరీరాలు ఛిద్రమయ్యాయి, ఎన్నో కార్లు పగిలిపోయాయి, ఎంతోమంది ఇళ్ళు అక్కడ బీటలు వారాయి. దేశం మొత్తం ఒక్కసారిగా అట్టుడికి పోయింది. అనుకోకుండా జరిగిన ఒక చిన్న దాడికే ఇలా అయిపోతే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నది కనుక జరుగుంటే. ఇప్పటికే ఎర్రకోట దగ్గర అనేక సార్లు అక్కడ రెక్కీ నిర్వహించారట. ఈ ఉమర్ అనే వ్యక్తి, ఉమర్ అలాగే ఈ ఆదిల్ వీళ్ళందరూ కూడా చాలాసార్లు రెక్కీ నిర్వహించారట ఎర్రకోట చుట్టూ. నెక్స్ట్ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున కేవలం ఎర్రకోట దగ్గర ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది, ఇంక్లూడింగ్ ఇదిగో ఈ దుర్మార్గుడు కింద ఉన్నాడు కదా సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్, అతను లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. పట్టుబడింది ఒక్కడే, ఒక డాక్టర్ రూపంలో ఉన్న ఒక్కడే పట్టుబడ్డాడు, వైట్ కాలర్ టెర్రరిస్ట్. ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళందరూ చూడండి వరుసగా డాక్టర్స్. ఫరీదాబాద్లో పట్టుబడ్డ వాళ్ళు డాక్టర్స్, ఇక్కడ పట్టుబడ్డది డాక్టర్. వీళ్ళందరూ చదువుకుంది ఎక్కడ? కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, మనం కట్టినటువంటి ట్యాక్సీలతో నడుస్తున్నటువంటి కాలేజీలో వాళ్ళు చదువుకొని అక్కడ ఉగ్రవాదులుగా మారి మనకి వైద్యం పేరుతో మన డబ్బులు తీసుకొని చివరికి మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. దే ఆర్ అమాంగ్ us, మన మధ్యలోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా బలంగా ఉన్నారు మనం అనుకున్న దానికంటే. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం లేదు, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. నేను చెప్తున్న దానికంటే ఇంకో 100 రెట్లు బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, భయానకంగా ఉన్నాయి. ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, మనందరం కళ్ళు మూసుకుపోయి ఉన్నాం, తెలియడం లేదు. మన ఇళ్లలో ఉన్నాం, హాయిగా టైంకి తింటున్నాం, మంచి సినిమాలు చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఆల్ గుడ్ కదా అనుకుంటున్నామేమో. కానీ జస్ట్ ఇమాజిన్ ఢిల్లీలో ఆ ఘటన జరిగినప్పుడు ఒక్కసారి ప్రజల్లో వచ్చినటువంటి భయాన్ని మీరు చూశారు. దేశవ్యాప్తంగా ఒక్కసారి ఉలిక్కి పడింది. అరే శత్రువు వీక్గా ఉన్నాడు అనుకున్నాం కదా మనం, బట్ కాదు, మనం అనుకున్న దానికంటే ఇంకా 100 రెట్లు వాళ్ళు బలంగా ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ రియలైజ్ అట్లీస్ట్ నౌ, ఇప్పటికైనా మనకి తెలియాలి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నామో, మన చుట్టూ ఎలాంటి భయంకరమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారో, ముసుగులు వేసుకొని తిరుగుతున్నారో, వైట్ కాలర్ టెర్రరిస్ట్స్. సో మరోపక్క కేంద్రం దీని గురించి చర్చలు జరుపుతోంది. 2 ఏళ్ల నుంచి దీని గురించి ప్లాన్ చేస్తుంటే ఇంతవరకు బయటపడలేదు. 3000 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు మాత్రమే బయటపడ్డాయి, ఇంకా చాలా పెద్ద ఎత్తున బయటపడాల్సి ఉంది. ఇదిగో ఇంకా రెజిన్ లాంటి కెమికల్సే కాదు, ఇంకా చాలా రకాలుగా మన మీద దాడులు జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ మన భారతదేశంలో విమెన్ వింగ్ డెవలప్ అవుతుంది. అంటే మహిళా టెర్రరిస్టులను తయారు చేసేటువంటి ఒక పెద్ద గ్రూప్ రన్ అవుతుంది. మసూద్ అజర్ చెల్లి మన దేశంలో ఇంత పెద్ద గ్రూప్ని రన్ చేస్తూ ఇంతమందిని హైర్ చేసుకొని మన చుట్టూ అదిగో అలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటే వాట్ ఆర్ వి డూయింగ్? వేర్ ఆర్ వి? ఎక్కడున్నాం? కళ్ళు మూసుకొని ఉన్నాం. మనం చూడడం లేదు మన చుట్టూ ఏం జరుగుతుందో. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ఇదంతా నిజం. ఇంతకంటే భయంకరమైన నిజం బయట ఉంది. ఇది చాలా కొద్దిగానే బయటపడింది ఇప్పటికీ. నాట్ జస్ట్ 3000 kgs, ఇట్స్ మోర్ దాన్ దట్. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ మిలిటరీ గ్రేడ్ అంట. మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్స్ మన దేశంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాట్స్ హ్యాపెనింగ్? పవన్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, ఒకసారి పవన్తో మాట్లాడదాం. పవన్, ఓ పక్క కేంద్రం చర్చలు జరుపుతోంది, మరో పక్క ఒక్కొక్క విషయం తెలుస్తుంటే చాలా భయంగా ఉంది, భయానకంగా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎర్రకోట చుట్టూ ఇప్పటికే చాలాసార్లు వాళ్ళు రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అంత పబ్లిక్గా హ్యాపీగా ఎస్టీడీ బూతులు వాడుకొని కాల్స్ చేసుకుంటున్నారు జైషే మహమ్మద్కి. అలాగే విమెన్ వింగ్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఎన్నో ఘోరాలు.
ఇంకా ఎన్నో దారుణాలు ఎన్నో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నందు, దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి అయితే వస్తా ఉన్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రిక్కి చేసినట్లు సమాచారం అందింది. అంతేకాక వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకొని భారీ దాడికి పాల్పడ్డారని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే ఎర్రకోట వద్ద పేలుడు చోటు చేసుకున్న కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఈ కేసులో అతడి స్నేహితుడు ఫరీదాబాద్ కు చెందిన ముజమ్మిల్ షకీల్ ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడిని విచారించగా కీలక విషయాలు అయితే బయటపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్ తో కలిసి ఎర్రకోట వద్ద రిక్కి నిర్వహించామని ముజమ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలులు జరపాలని ప్లాన్ చేశారు ఈ ఉగ్రవాదులు. అయితే దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా నరకాసుని వధించి ఆ సందర్భంగా అందరూ కూడా టపాసులు పేల్చుకుంటా ఉంటుంటే వీరు మనపై దాడి జరిపి మన భారతీయుల్ని చంపి ఆనందపడాలనే ఒక చెడు ఉద్దేశంతో ఇంత భారీ ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పడానికి దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26 గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పడినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే దీపావళి రోజు మిస్ అయిన ప్లాన్ ని గణతంత్ర వేడుకల్లో ఏదైతే మనం జరుపుకుంటా ఉన్నామో ఆ సందర్భంలో మొత్తం కూడా డిస్టర్బ్ చేయాలి, అందరినీ కూడా నాశనం చేయాలన్న ఒక ఆలోచనతో వీరైతే ముందుకు పోతా ఉన్నారు. అదైతే ముజమ్మిల్ షకీల్ ను జైషే ఉగ్రముఠాతో సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు కూడా తెలిసింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమ్మిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్ళినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. పేలులు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ లైబ్రటరీ బృందం కూడా దాదాపు 40కి పైగా నమూనాలను సేకరించడం జరిగింది. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా అయితే నిర్ధారించడం జరిగింది. ఇక రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే ఇంకా శక్తివంతమైన పదార్థం అయి ఉంటుందని కూడా అధికారులు అనుమానిస్తా ఉన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత అదేంటన్న దానిపై స్పష్టత వస్తుందంటూ కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇది ఎలా ఉండగా సోమవారం నాటికి పేలుడు జరిగిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలు అధికారులు అయితే సేకరిస్తా ఉన్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు కూడా తెలిసింది. ఈ కారు నంబర్ 10న ఉదయం హర్యానాలో అల్ ఫలాహ్ యూనివర్సిటీకి క్యాంపస్ లో కనిపించినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. అదే రోజు మధ్యాహ్నం 2:30 సమయం ప్రాంతంలో కన్నౌట్ ప్లేస్ అండ్ ఆ తర్వాత మయూర్ విహార్ లో ఈ కారును గుర్తించినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలిస్తే తెలవడం జరిగింది. మధ్యాహ్నం 3:19 సమయంలో ఎయిర్పోర్ట్ వద్ద పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన ఈ కారు సాయంత్రం 6:22 వరకు కూడా అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పైగా చేరుకుంది. ఇదంతా కూడా ముందు ప్రీ ప్లాన్ గా అన్ని చేసుకుంటూ వస్తున్న మన NIA అధికారులు, ఆర్మీ బృందాలు కూడా వారి ప్లాన్స్ ని ఒక్కొక్కటి కూడా బ్రేక్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్న లూప్ హోల్ దొరికితే దాన్ని వేటాడుకుంటూ ప్రతి మూలాల దాకా వెళ్తూ అక్కడ బ్రేక్ చేయడంతో వారి ప్లాన్స్ అనేది అక్కడితో విరమించుకోవడం జరిగింది. కానీ ఇది ఒక అనుకోకుండా జరిగింది, వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. కానీ మనకు ఒక ముందస్తు హెచ్చరికగా వీరి ప్లాన్స్ అన్ని కూడా బయటపడడం జరిగింది. మరోవైపు ఎర్రకోట పేలుల కేసులో 9వ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హర్యానాకు చెందిన మతోబధకుడు మల్వి ఇస్తాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర డాక్టర్లలో ఒకరైన ముజమ్మిల్ అతని ఇంట్లోనే పేలుడు పదార్థాలను నిల్వ చేసినట్లు కూడా గుర్తించారు. ఏదైతే ముజమ్మిల్ ఎంత ముడి సరుకులు కూడా ప్రతి ఒక్క టీం తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇస్తాయికి ఇంట్లో వేసి పెట్టడం జరిగింది. అంటే ఒకరి దగ్గరే పెట్టుకోవడం లేదు, పలు ప్రాంతాల్లో ఒక్కొక్క బాంబుకు సంబంధించి కానీ గన్స్ కానీ అమోనియం నైట్రేట్ కానీ ఇవన్నీ కూడా పలు ప్రాంతాల్లో పెట్టుకొని వాటన్నిటిని కూడా ఒక ప్లేస్ కి తీసుకొచ్చి అసెంబుల్ చేసుకొని ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే హైదరాబాద్ లో కూడా నార్సింగ్ లో ఒక డాక్టర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో తీగలాగితే డొక్క కలుగుతుంది అన్నట్టు వీరిని కదిలిస్తే వీరితో పాటున్న స్లీపర్ సెల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా అందరూ బయటకు వస్తా ఉన్నారు. సో ఏదైతే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ విషయంలో ఢిల్లీ మోడీ గాని ప్రతి ఒక్కరు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉన్నారు.
సో మొత్తం కూడా ఒక ఫైల్ సేకరించిన తర్వాత వన్స్ ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ ఆపరేషన్ సింధు 3.0 లాంటిది మరొక ఆపరేషన్ ఉండబోతుందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు నందు. రైట్ థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీరు చూస్తున్నారు. ఇప్పటికే దీని గురించి ఇంకా విచారణ జరుగుతుంది. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు, మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే ఫరీదాబాద్కి, ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి కీలకమైన సిటీస్ కూడా ఈ కనెక్షన్ స్ప్రెడ్ అయినట్లు కనిపిస్తుంది. అంటే ఈ కేసుని ఛేదించుకుంటూ పోతే తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇప్పుడు ఇదంతా కూడా వన్ బై వన్ బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది. అలా బయటపడుతుందన్న భయంతోనే ఇప్పుడు ఈ పేలుడికి అతను ప్రయత్నించాడు. చివరికి తనకు తాను పేల్చుకొని ఇంత నష్టాన్ని మిగిల్చాడు. అంటే పట్టుబడితే ఇక అక్కడితో ఆగిపోతుంది పూర్తిగా. అలా కాదు, అనుకున్నంత నష్టం చేయలేకపోయినా ఎంతో కొంత నష్టమైనా చేయాలి అని చెప్పేసి ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు ఈ వ్యక్తి, ఈ ఉమర్. సో నెక్స్ట్ ఇంకా ఎటు కనెక్షన్స్ ఉన్నాయో మనం చెప్పలేం, ఎక్కడెక్కడికి విస్తరించి ఉన్నాయో మనం చెప్పలేం. సో జాగ్రత్తగా ఉండండి. ఏ రూపంలో ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన మధ్యలోనే ఎంతోమంది తిరుగుతున్నారు. సో బీ కేర్ఫుల్. మళ్ళీ చెప్పేది అదొక్కటే. మీరు అక్కడ చూస్తున్నారు మనలాగానే దే ఆర్ జస్ట్ లైక్ నార్మల్ పీపుల్. చాలా అమాయకంగా కనిపిస్తారు. డాక్టర్స్ లాగాను, టీచర్స్ లాగాను, ఇంకోటి ఏదో ఒక ప్రొఫెషన్లో ఉంటారు. వాళ్ళు చాలా నార్మల్గానే కనిపిస్తారు. మనం వాడే కార్సే వాడతారు. కానీ ఏదో ఒక రోజు ఆ కారు మన మధ్యలోనే ఇలాగే బ్లాస్ట్ అవుతుంది. ఏదో ఒక రోజు మనం మన ఆరోగ్యం కోసం వెళ్తున్న డాక్టరే మన ప్రాణాలు తీస్తాడు. ఏదో ఒక రోజు మనం చదువు చెప్పమని పంపిస్తే మన పిల్లల్ని పంపిస్తే వాళ్ళని ఇదిగో ఇలా తయారు చేస్తారు చాలామంది. సో బీ కేర్ఫుల్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఇక మీకు అసలు సెక్యూరిటీ లేదని నేను చెప్పను. అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ నాట్ సేఫ్ ఆల్సో. మీరు ఈ దేశంలో సేఫ్గా లేరని నేను చెప్పను. అట్ ది సేమ్ టైం మీకు ప్రమాదం లేదని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు బయటపడుతున్నటువంటి వివరాలు చూడండి. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇప్పటికి దొరికిన దాంతోనే సుమారుగా వాళ్ళ దగ్గర దొరికిన పేలుడు పదార్థాలతో కానీ, వాళ్ళ దగ్గర దొరికినటువంటి ఈ కెమికల్స్తో కానీ వాళ్ళు 1,00,000 మంది పైగా ప్రాణాలు తీయగలరంటే జస్ట్ అర్థం చేసుకోండి ఇక దొరకదు ఇంకెంత ఉందో. ఇంకా ఎన్ని రకాల ముసుగులు ఉన్నాయో. ఒక విమెన్ వింగ్ని ఇన్ని రోజులుగా మన భారతదేశంలో డెవలప్ చేస్తున్నారంటే